ఈనాటి కథ శీర్షిక దొంగ ఉపవాసం. అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. వారికి పిల్లా జల్లా లేరు. బ్రాహ్మణుడు కొంచెం దైవభక్తుడు, ఆచారవంతుడు. ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండేవాడు. ఒక ఏకాదశికి బ్రాహ్మణుడు తన అలవాటు ప్రకారం ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు బ్రాహ్మణుడి భార్య కూడా ఉపవాసం ఉంటానంది. సరే, నాకు అలవాటు గనక నేను ఉపవాసం ఉంటున్నాను. నీకెందుకు ఈ బాధ? నీ ఉపవాసం ఉండలేవు అన్నాడు బ్రాహ్మణుడు. చాలేండి, మీరే గామాలు మహా ఉపవాసం ఉండగలిగేది. నేను మాత్రం ఎందుకు ఉండలేను? అడగకడగక ఇవాళైతే ఇదా మీరు చెప్పేది? నేను ఏమాత్రం ఒప్పుకోను. ఏమైనా సరే నేను ఉపవాసం ఉంటాను అని పట్టుబట్టింది భార్య. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నువ్వు ఆకలి ఆపుకోలేవేమోనని నీ మంచికే చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి భార్య కూడా ఉపవాసం ఉండి తీరాలనే నిర్ణయించుకుంది. బ్రాహ్మణుడి భార్య తను కూడా